ఎటైనా ప్రయాణాలు ప్లాన్ చేసినప్పుడు డీటెయిల్స్‌కి సంబంధించి మనం మన ఫ్రెండ్స్ నుండి హెల్ప్ తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కొంతమందికి ట్రైన్ టికెట్ బుకింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీక, లేకపోతే వేరే సమ్ రీజన్స్ వల్ల తమ ఫ్రెండ్స్‌ని ట్రైన్ టికెట్ బుక్ చేయమని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరెక్కువగా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ నుంచి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారా? అయితే ఈ వార్తయితే మీకోసమే. గతంలో మీరు చేసినట్లు ఇకపై మీ అకౌంట్ నుంచి ఇతరులకు టికెట్ బుక్ చేస్తే మీరు జైలుకెళ్లాల్సిందే. లేదంటే 10,000 జరిమానా అయినా కట్టాల్సిందే. 2 రోజుల క్రితం భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ రైల్వే అధికారులతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ టికెట్ల బుకింగ్లపై కొత్తగా కొన్ని రూల్స్‌నైతే తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా సరే తమ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌పై ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం అధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. అయితే 2 రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్లపై కొత్తగా ఈ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్న వ్యక్తి తనకి లేదా తన ఇంటి పేరున్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి. అలా కాదని ఎవరికి పడితే వారికి టికెట్లు బుక్ చేస్తే 143 రైల్వే చట్టాన్ని ఉల్లంఘించినందుకు 10,000 జరిమానాతో పాటుగా 3 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధిస్తారట. సో నెక్స్ట్ టైం మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఎస్పెషల్‌గా మీ అకౌంట్ నుంచి ఈ రూల్‌నైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.